సంక్రాంతి విన్నర్ ఎవరు? ఫ్యాన్స్ ఏమంటున్నారు? విజేత ఎవరో ఫిక్స్ అయిపోయిందా? యాంటీ ఫ్యాన్స్ రెస్పాన్స్ ఏంటి? సంక్రాంతికి పర్యాయ పదం తెలుగు సినిమా అని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ వర్డ్ ని మారుద్దామని చూసినా మార్చలేని పరిస్థితి. అసలు సంక్రాంతి కోసం తెలుగు సినిమా కోసం సంక్రాంతి, ఇలా ఒకరి కోసం ఒకరు పుట్టారా అని కూడా అనిపిస్తోంది. అంతలా ప్రతి సంక్రాంతికి పందెం కోళ్లలా తెలుగు సినిమాలు సిల్వర్ స్క్రీన్ పై టేక్ ఆఫ్ అవుతాయి. ఈసారి కూడా ఆ ఆనవాయితీకి బ్రేక్ ఇవ్వకుండా సంక్రాంతికి మరింత శోభని తెచ్చేలా మెస్మరైజ్ చేసే చిత్రాలు ఐ ఫీస్ట్ అనుభూతిని కలిగించనున్నాయి. ప్రభాస్ మారుతిల రాజాసాబ్, చిరంజీవి, వెంకటేష్, అనిల్ రావిపూడిల మనశంకర వరప్రసాద్ గారు, రవితేజ నుంచి భర్త మహాశయులకు విజ్ఞప్తి, శర్వానంది నారి నారి నడుము మురారి, నవీన్ పోలిశెట్టి అనగనగా ఒకరాజు, ఇలా పలు క్రేజీ ప్రాజెక్ట్స్ వరుసగా ల్యాండ్ అవుతున్నాయి. ఈ మేరకు అన్ని చిత్రాల నుండి రిలీజ్ డేట్ అధికారికంగా రావడంతో పాటు మేకర్స్ ప్రమోషన్లో బిజీగా ఉన్నారు. ఇక స్వతంత్ర సినిమా ప్రపంచంలో దురాభిమానులు కూడా ఉంటారనే విషయం తెలిసిందే. దీంతో సోషల్ మీడియా వేదికగా దురాభిమానులు రంగంలోకి దిగారు. మా హీరో సినిమా బాగా ఆడుతుందంటే మా హీరో సినిమా బాగా ఆడుతుంది అని, పలానా హీరో సినిమా ఆల్రెడీ ఫ్లాప్ అంటూ ఇలా తమకి ఇష్టం వచ్చిన రీతిలో ద్వేషపూరితమైన వాతావరణాన్ని సోషల్ మీడియా వేదికగా సృష్టిస్తున్నారు. కానీ నిజమైన ఫ్యాన్స్, మూవీ లవర్స్, తెలుగు సినిమా ప్రేక్షకులు, పరిశ్రమ మంచి కోరే వాళ్ళు మాత్రం సంక్రాంతి సినిమాలపై స్పందిస్తూ ఈసారి సంక్రాంతికి వచ్చే అన్ని సినిమాలు డిఫరెంట్ జోనర్స్తో వస్తున్నాయి. పైగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కడం జరిగింది. ఆయా చిత్రాల నుంచి ఇప్పటికే వచ్చిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ సూపర్గా ఉన్నాయి. కాబట్టి అన్ని చిత్రాలు విజయాన్ని అందుకోవడం గ్యారంటీ. దీంతో తెలుగు సినిమా గెలిచినట్టే అని అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేస్తున్నారు.